వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ పిలుపు మేరకు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మరి రహదారులు చాలా బ్రహ్మాండంగా ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ పడితే అక్కడ గుంటలమై కనీసం ప్రజలు రవాణా సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి హైవే రోడ్ల వరకు ఎక్కడైనా ప్రజలకు సమస్యలు పడతా ఉన్నారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల ద్వారా వేలాది ఇసుకని ఇక్కడ నుంచి సిటీకి తరలిస్తే మరి ఏ ప్రాంతంలో అనేక చోట్ల గుంటలు పడి భద్రాచలం నుంచి చెర్ల పోవాలంటే ఒకప్పుడు గంట పట్టేది ఇలా 3 గంటలు పడతామంటే కారణం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇసుకని ఎదెత్తుగా దోపిడీ చేసుకోండి ఇసుక లారీలు రోడ్ల మీద పోతా ఉంటే మరి ఇలా ఇసుక లారీల ప్రమాదాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం ఇలా మన జిల్లాలో విధంగా 3 మంత్రులు ఉన్నారు. కనీసం ప్రధాన సమస్యలు పరిష్కారం చేయట్లేదు. భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో భద్రాచలం పట్టణానికి సెంట్రల్ లైటింగ్ సిఆర్పి క్యాంప్ వరకు కేకే ప్యాలెస్ పెట్టారు. మరి అదే ఒక శిలా పథకాన్ని తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ చేస్తే మరి 20 నిధుల కింద కేటాయించలేదు. అదే విధంగా భద్రాచలం పట్టణంలో ఐపీడీఓ ఐఏఎస్ ఆధ్వర్యంలో రోడ్డు కూడా గుంతలమై నిత్యం వేలాది వాహనాలు పోతా ఉన్నాయి. స్కూల్ పిల్లగాలు వెళ్తా ఉన్నారు. ఐపీడీఓ రోజు కనీసం గుంతలమై దాన్ని పూర్తి బాపలేదు. ఎక్కడ చూసిన అధ్వాన పరిస్థితులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ వర్గం కూడా ఆనందంగా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ గారే కావాలి. ఈ తెలంగాణ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కవడ నడకాడి ప్రజల మీద ప్రేమ లేకుండా ప్రజాపాలన కాదు ప్రజా నయవంచక పాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ప్రధానంగా ఉన్నటువంటి రోడ్ల సమస్యలపై వెంటనే మరమ్మతు చేయాలని బాగు చేయాలని చెప్పేసి జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి భద్రాచలం అట్లనే తుమ్మగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాల దాకా ఈ ప్రధాన రహదారి గత సంవత్సరం కాలం నుంచి పెద్ద పెద్ద గుంటలమయం అని చెప్పేసి వాటిని బాగు చేయకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి 3 మంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు ఈ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం కాలం నుంచి ఈ ప్రధాన రోడ్లు పెద్ద గుంతలమయమయ్యి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ నానా ఇబ్బందులతో పాటు ప్రధానంగా దాదాపు 5-6 ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి, ఇక్కడున్న శాసనసభ్యుడికి కానివ్వండి, అట్లనే మంత్రులకు కానివ్వండి ఈ సమస్య కనపడటం లేదని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నో ఆందోళనలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నో ఆందోళనలు రాస్తారోకలు ధర్నాలు చేసినా కానీ ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ సమస్య కనపడటం లేదా? అదే విధంగా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ప్రధానంగా దెబ్బతింటే కారణం ఏంటంటే చర్ల మండలానికి సంబంధించిన ఇసుక ర్యాంపులు దాదాపు 15 ఇసుక ర్యాంపులు ఇక్కడ నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వానికి వేలాది కోట్లాది రూపాయలు వస్తున్నా గానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కనీస సంపత్తో ఇంత ఆదాయం ఈ ప్రభుత్వానికి వస్తున్నా ఆ ఆదాయాన్ని ప్రభుత్వం తండి కొడుతూ ఒక పక్క అవినీతి చేస్తూ ఇది కాంట్రాక్టర్లు గుత్తేదారులు ఇక్కడున్న శాసనసభ్యుడు వీళ్ళు దాచుకోవడం తప్ప ఇక్కడున్న ఆదాయాన్ని ఇంత వస్తున్నా కానీ వీటికి ఆదాయం తీసుకున్న ప్రభుత్వం ఎందుకు బాగు చేయటం లేదు? ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏమైతున్నాయి? మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదతో పాటు ఇంత కోట్లాది రూపాయలు వచ్చేటటువంటి ఆదాయాన్ని వేరే ప్రాంతాలకు తరలిస్తూ వేరే ప్రాంతం నుంచి అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎందుకు పట్టించుకోవడం అడుగుతున్నాం. ఇక్కడ గుత్తేదారులు కాంట్రాక్టర్లు ఒక పక్క శాసనసభ్యుడు 14 విశ్రాంపులు నడుస్తున్నాయి. వాటి మీద దాచుకోవడం తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్థితి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా తక్షణమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అట్లా జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యని పరిష్కరించిన ఎడల దశల వారి ఆందోళన కార్యక్రమం ఉచితం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.